सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే యమునా తీరే, ఇక లేనే లేరోయి నాను వారే, ఇక లేనే లేరోయి నాను వారే. మంచి పనులు చేయువారు వంచన పాలు, వళ్ళు వంచనట్టి వారికే కలుగును మేలు. కొంచెమైన నీతి లేని కూళ గొప్పవాడా, ప్రపంచమింక దేవుడైన మార్చగలేడా. ఎవరికి వారే యమునా తీరే, ఇక లేనే లేరోయి నాను వారే. కారులోన పోవునొకడు సుఖము వాని సొమ్ము, కారులోన పోవునొకడు సుఖము వాని సొమ్ము, కాలి నడక సాగువాని కన్నులలో దుమ్ము. ఈ పెళ్లి వారి సంబరము వీధి మొగదల, ఒక ఇల్లు శోకమందు మునిగె వీధి కవతల. ఎవరికి వారే యమునా తీరే, ఇక లేనే లేరోయి నాను వారే.
వెలసిన వారిని కలుసుకునే ఆశ లేదు. నూలు తెగిన గాలిపటము వాలునెక్కడో, నూలు తెగిన గాలిపటము వాలునెక్కడో, నీ నొసటి రాత చెరిగి నీవు తేలుటెక్కడో. ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే యమునా తీరే, ఇక లేనే లేరోయి నాను వారే, ఇక లేనే లేరోయి నాను వారే. ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే యమునా తీరే. దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే, మా అన్నలా ఉంటాడని అంటాను నేను. అనురాగమెలా ఉంటుందని ఎవరైనా అడిగితే, మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేను. చెల్లెలున్న ఇల్లే సిరిమల్లె తోట, మా అమ్మలు చిరునవ్వే ముత్యాల మూట. అన్నయ్య హృదయమే అందాల మేడ, చెల్లాయికి కలకాలం అది చల్లని నీడ. కన్న తల్లి తీపి కలల రూపాలం మనము, కన్న తల్లి తీపి కలల రూపాలం మనము, కోవెలలో వెలిగించిన దీపాలం మనము. ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే, మా అన్నలా ఉంటాడని అంటాను నేను. అల్లారు ముద్దుగా నన్ను పెంచినావు, అమ్మను నాన్నను మరిపించినావు. పిల్లాలివై నీవు విలసిల్లవమ్మా, పిల్లా పాపలతోటి చల్లగా ఉండమ్మా. పుట్టినింట ఉన్నా మెట్టినింట ఉన్నా, పుట్టినింట ఉన్నా మెట్టినింట ఉన్నా, అన్నయ్య దీవెనే శ్రీరామ రక్ష. అనురాగమెలా ఉంటుందని ఎవరైనా అడిగితే, మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేను. ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే, మా అన్నలా ఉంటాడని అంటాను నేను. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరములచి చూడ పిండంతే నిప్పటి అన్నట్టు, అంతరాంతరములచి చూడ పిండంతే నిప్పటి అన్నట్టు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. కొలుతురు మేము వైష్ణవులు పూరిమితో విష్ణుడని, పలుకుతురు మేము వేదాంతులు పరబ్రహ్మం వలుచు.
కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుతురు మిము వేదాంతులు పరబ్రహ్మం వనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు అలరి పొగడుదురు కామాలికులు ఆది భైరవుడనుచు అలరి పొగడుదురు కామాలికులు ఆది భైరవుడనుచు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే దేవు సరినల్లుదురు శక్తేయులు శక్తి రూపుని వనుచు దర్శనములు మేము నానా విధులను తలపుల కొలదుల భజింతురు సరినన్నుదురు శక్తేయులు శక్తి రూపుని వనుచు దర్శనములు మేము నానా విధులను తలపుల కొలదుల భజింతురు శివుల మిముయే అల్ప బుద్ధి తలచిన వారికి అల్పం బవుదు గరిమల మిముయే ఘనమని తలచిన ఘన బుద్ధులకు ఘనుడవు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆవల భాగీరథి తరి బావుల ఆరరమే ఊరిన ఎట్లు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆవల భాగీరథి తరి బావుల ఆరరమే ఊరిన ఎట్లు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవము శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని ఈ వలనే నీ శరణని ఎరను ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు తప్పంటావా
వై హర్రీ హాటు హాటు గారి సీటు సీటు పూరి కలుపు తలుపు కలిపి వండినాను అమ్మాయి రాగాల రవ్వట్టు భోగాల బొబ్బట్టు రాగాల రవ్వట్టు భోగాల బొబ్బట్టు నా ప్రేమ పెసరట్టు భుజింపవా ఓ మై గాడ్ ఓయ్ అందమైన బావా ఓయ్ ఆవు పాలకో హాయ్ విందుగా పసందుగా ప్రేమ నందుకో ఓను అందమైన బావా వా నిన్ను కోరి వచ్చా చా కన్నె మనసు ఇచ్చా చచ్చా నిన్ను కోరి వచ్చా కన్నె మనసు ఇచ్చా తలుపు వెలుపు పులుపులన్నీ తెచ్చా మెచ్చా నిచ్చావ బావయ్యా నచ్చావు లేవయ్యా నిచ్చావ బావయ్యా నచ్చావు లేవయ్యా వచ్చినా పోనయ్యా అంతేనయ్యా అయ్య బాబో ఓ అందమైన బావా ఓయ్ ఆవు పాలకో హాయ్ ఇందుగా పతందుగా ప్రేమ నందుకో ఓను అందమైన బావా నో నో గో గో బై 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 సందమామా వచ్చాడమ్మా తొంగి తొంగి నిన్ను చూశాడమ్మా తలుపు తెరచుకో పిలుపు అందుకో ముత్యాల ముంగిటలో కలువ భామా విడి దొసగి విందు చేయి కలువ భామా సందమామా వచ్చాడమ్మా తొంగి తొంగి నిన్ను చూశాడమ్మా నిన్ను చూశాడమ్మా ఎన్నెల మిఠాయి తెచ్చాడమ్మా తెచ్చాడమ్మా సయ్యాటకు పిలిచాడమ్మా పిలిచాడమ్మా పన్నీరు చల్లవే పాన్పు వేయవే ముత్యాల ముంగిటలో కలువ భామా విడి దొసగి విందు చేయి కలువ భామా సందమామా వచ్చాడమ్మా తొంగి తొంగి నిన్ను చూశాడమ్మా నిన్ను చూశాడమ్మా పడక గదికి వెళ్ళాలమ్మా వెళ్ళాలమ్మా తాంబూలం ఇవ్వాలమ్మా ఇవ్వాలమ్మా తంతు నడుపుకో చెంత చేరుకో ముత్యాల ముంగిటలో కలువ భామా విడి దొసకి విందు చేయి కలువ భామా సందమామా వచ్చాడమ్మా తొంగి తొంగి నిన్ను చూశాడమ్మా తలుపు తెరచుకో పిలుపు అందుకో ముత్యాల ముంగిటలో కలువ భామా విడి దొసగి విందు చేయి కలువ భామా సందమామా వచ్చాడమ్మా తొంగి తొంగి నిన్ను చూశాడమ్మా నిన్ను చూశాడమ్మా
తందాన తాను తందాన రాజనందాన అందరి ఇందర జరిగేది తెలుసుకోగా రాజనందాన కళ్ళుంటే కనరయ్య చెవులుంటే వినరయ్య ఆషామాషి కాదు భూస్వామి కదరయ్యో భూస్వామి అంటే ఏ కొండపైన ఉన్న స్వాముల వారి కథ అనుకుంటారేమో కాదు, మన ఊర్లోనే ఉన్న ఆసామి కథ. ఈ కథకి నాయకుడు మన ఊరికి వినాయకుడు అయిన శ్రీ 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 భూపతి గారి కథ. ఆయన చేసిన ఘనమైన పనులు ఎలాంటివయ్యా అంటే, ఊరు నాడు కొల్లగొట్టి ఊరి పోయినాడు కూలినాడి నోళ్లు కొట్టి కొట్టు కూడా పెట్టినాడు కోపలేసు అప్పులన్నీ కుండ వేసి తిన్నాడు పాప భీతి లేకుండా పసిపిల్లల నోళ్లు కొట్టి మధ్యాహ్న భోజనాన్ని తందానా వాడు మధ్యలోనే మింగాడు తందానా మధ్యాహ్న భోజనాన్ని తందానా వాడు మధ్యలోనే మింగాడు తందానా. ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్నో రకాలుగా ఊరిని దోచినా భూపతి ఆకలి తీరలేదు. పేద సాధలు బీడు భూమిని బంగారం చేస్తే అతగాడికి కన్ను కుట్టింది, కడుపు మండింది. దున్నేవాడికి భూమి ఉండకూడదని, ఏలిన వాడికి అన్ని దక్కాలని తలపోసి తహసీల్దారుని మెప్పించి పట్టాలు తన చేజిక్కించుకోవాలని బయలుదేరాడు. ఇక ఆ తహసీల్దారు ఎలాంటి వాడయ్యా అంటే, లంచాలు పట్టబోడు కట్టబోడు లక్షణంగా బతుకుతాడు అన్యాయం చెయ్యబోడు అభిమానం చంపుకోడు 10 మందిలో వాడు పరువు కలిగి తిరుగుతాడు ఉన్న దాంట్లో సర్దుకొని గుట్టుగా గడుపుతాడు అలాంటి తహసీల్దారుతో భూపతి ఏమంటున్నాడయ్యా అంటే, బంజరులన్నీ భూపతి తనకే పట్టా మార్పిడి చెయ్యమన్నాడు 90 ఏళ్ల కౌలుకైనా సరే హక్కు తనకే కావాలన్నాడు ఎంత డబ్బైనా ఇస్తానంటూ జేబులోన చేపెట్టాడు. తహసీల్దారు ఆ మాటలకు పగ్గున మండాడే పేదా సాదా నోళ్లు కొట్టడం తప్పని అన్నాడే చీచి ఇలాంటి నీచపు పనులు చెయ్యను అన్నాడే. లంచమిచ్చి బంజరు పుచ్చుకోవాలన్న భూపతికి ఎదురు దెబ్బ తగిలింది. వీధిదారిన పని కాకపోతే దొడ్డిదారిన పని జరిపించుకోవాలన్న బ్రతుకు రాజకీయం తెలిసిన భూపతి తహసీల్దారు భార్యను మంచి చేసుకోవాలనుకున్నాడు. ఇక ఆవిడెలాంటిదయ్యా అంటే, బంగారు గాజులే నాయనా దేవాలేనంటదే నాయనా పండక్కో పట్టు సీరే నాయనా కావాలేనంటదే నాయనా పౌడర్లు సబ్బులు నాయనా పట్టుకు రమ్మంటదే నాయనా 7 వారాలు ఎయ్యాలేనంటది సినిమాకు రోజు ఎళ్ళాలేనంటది గొంతెమ్మ కోరికలతో కొంపాదుల్లా చేస్తాది నిప్పులాంటి తహసీల్దారుకు ఇలాంటి మహాతల్లి భార్య అయింది. ఆవిడ పేరు చిలకమ్మ. చిలకలాకులకే ఆ చిన్నారి దగ్గరికి పైన పచ్చేసుగాడు బయలుదేరి వచ్చినాడు పచ్చ నోట్లు తెచ్చినాడు చిలకమ్మకిచ్చినాడు బంజర్లు తన సొంతం చేయించమన్నాడు పట్టతో పట్టాలు రాయించమన్నాడు డబ్బు చూసిన చిలకమ్మకి తల తిరిగింది. పని జరిపిస్తానని చెప్పి చేతిలో చేయి వేసి భూపతికి మాట ఇచ్చింది. ఆఫీసు నుంచి తిరిగొచ్చిన తహసీల్దారుతో ఆ వన్నెలాడి చిలకమ్మ పేదలు సాగు చేసుకున్న భూమిని భూపతి సొంతం చేయమని పట్టుపట్టింది. అప్పుడు ఆ తహసీల్దారు ఏమన్నాడయ్యా అంటే, లంచం బట్టి మంచాలేసే లేకివాణ్ణి గాలే డబ్బు కోసమై గట్టి తినేటి పశువులు మేకాలే ఆగ్రహముతో లేచాడా అగ్గి బుగ్గి అయిపోయాడా డబ్బు నేలకేసి కొట్టాడా ఆగి లెంపకాయ కొట్టాడా ఆ దెబ్బతో చిలకమ్మకు తల తిరిగిందా దెబ్బకు దిమ్మరపోయిందా చిలకమ్మ భర్త నొప్పించుంటుందని భూమి పట్టా తన సొంతం అయి ఉంటుందని సంతోషంతో తంకలగరేసుకుంటూ బయలుదేరి వెళ్ళాడు భూపతి. అప్పుడు ఆ చిలకమ్మ పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, పుచ్చుకున్న డబ్బు ఇచ్చేయలేదు ఉరుముకున్న సింపు తీసేయలేదు బిక్క ముఖం వేసి బావురు మంది గోడు తన గోడు చెప్పిందో ఆ విధంగా చిలకమ్మ గోడు
గోడు విన్న భూపతి ఆమె భర్త పైన పగబట్టాడు. తనకు పట్టా దక్కనివ్వని ఆ తహసీల్దారు పెళ్ళానికే ఎసరు పెట్టాలనుకున్నాడు. అందుకు ఏం చేశాడయ్యా అంటే డబ్బుకేందే అంటూ డాబులే కొట్టాడు. భూపతయ్య మాటల్లో దించాడు, మొహమాట పెట్టాడు. ఈ మగుడు తోలువు ఎగరే అన్నాడు. కొండంత అందనే ఉన్నాడు అన్నాడు. చల్ల చల్లగా వరస చలిపేసినాడు, మెల్ల మెల్లగా పైన చేసినాడు. గోవిందా గోవిందా గోవింద 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 నిజము ఏమైనా పోయిందా? నీ సొమ్ము పోలేదు, నా సొమ్ము పోలేదు, తహసీల్దార్ పెళ్ళాము దక్కకుండా గోవింద 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 గోవింద. ఆ విధంగా లేపుకొచ్చిన చిలకమ్మ ఈ ఊరొచ్చి భూపతినే తన గుప్పెట్లో పెట్టుకుంది. అంతటితో ఊరుకుందా? తహసీల్దార్ ఉద్యోగాన్ని ఓడగొట్టించింది. పాపం అప్పుడు ఆ తహసీల్దార్ పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే కట్టుకున్న భార్య పోయింది, నిట్ట నిలువున మతి చెడిపోయింది. ఉద్యోగం ఊడిపోయింది, నిలువ నీడే లేకపోయింది. పిచ్చి పట్టుకొని తిరుగుతుండరా పిట్టల ధరగా మారిపోయరా, పిచ్చి పట్టుకొని తిరుగుతుండరా పిట్టల ధరగా మారిపోయరా. అలా పిచ్చి పట్టి తిరుగుతూ ఉన్న తహసీల్దారు ఈ ఊరికే చేరుకున్నాడు. నీటికి నిలబడి అన్ని పోగొట్టుకున్న అతన్ని చూసి ఊరి జనం కూడా పిచ్చివాడనుకున్నారు. పిట్టల ధరని నవ్వుకున్నారు. కానీ అతన్ని గుర్తుపట్టిన చిలకమ్మ గుండెల్లో గుణపాలే గుచ్చుకున్నాయి. అతను ఈ ఊర్లోనే ఉంటే తన గుట్టు రట్టవుతుందని ఆ పిట్టల ధర అంతు చూడమని భూపతిని రెచ్చగొట్టింది. అప్పుడు ఆ భూపతి ఏం చేశాడయ్యా అంటే ఒక్కసారిగా రౌడీ మూకను ఉసిగొలిపాడయ్యా. నెత్తులు కల్లా చూడండంటూ ప్రోత్సహించినాడే. మక్కెలెరగదన్నంటూ మనుషుల పంపాడే. పొలిమేరలు వాడు దాటకపోతే పులిసేమన్నాడే. కర్రలతోటి కసాయి మూకలు కదిలిపోయినాయే. అయ్యో అన్యాయంగా అమాయకుడిని హత్య చేసినారే. అయ్యో పిచ్చివాడని జాలి చూపక చంపి వేసినారే. అయ్యో 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 పాపం ఘోర కార్యమని అన్నవాడు లేడే. దుర్మార్గం అని అడ్డు చెప్పిన మానవుడే లేడే. నీతి కూలిపోయిందిరా, ఇదో దారి తప్పిందిరా, దుర్మార్గం పైకెక్కరా, దుష్టత్వం చెలరేగరా, పక్కవాడు బతకలేడురా, పట్టగట్టి తిరగలేడురా. ఇన్ని ఘోరాలు మన కళ్ళెదురుగా జరుగుతున్నా మన భూమి తల్లిన ఆ భూపతి చెరపట్టినా చేవ చచ్చి కళ్ళప్పగించి చూడకుండా మీ కళ్ళల్లో ఎర్రజీరలు రేగితే తిరగబడి పోరు జరిపితే మృత వీరుల బాటలో మీరంతా వీరులై సూరులై మునుముందుకు సాగితే కాలే కడుపులు మండే గుండెలు కనకన నిప్పులు కక్కుతూ ఉంటే భూపతి గుండెల భూకంపాలే బుగబుగలేస్తాయి. భూమి పుత్రులు ఎదురు తిరిగితే బరిలో దూకి పోరు సలిపితే సాగు చేసిన బంజర్లన్నీ సొంతం అవుతాయి, మీ సొంతం అవుతాయి. 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 సొంతం అవుతాయి, మీ సొంతం అవుతాయి.
తారమున రాగము పదములు నిలుమా నీలవర్ణ నిలుమా నీలవర్ణ జల జగంధమున స్వాగతమొసగడు జల జగంధమున స్వాగతమొసగడు జల జగంధమున జల జగంధమున జల జగంధమున స్వాగతమొసగడు మలయ సమీరుని మానిదము నిలుమా నీలవర్ణ 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 మదిని హాయి నిండగా విపుడు చెంతనుండగా ఓ నేడే నాకు పండుగ మనసులోని కోరిక మల్లె పూల మాలిక ఓ జీవితమే వేడుక వన్నెల చిన్నెలతో వెన్నెల వెలుగులతో వన్నెల చిన్నెలతో వెన్నెల వెలుగులతో వేడుకగా చందమామ పలుకరించగా ఓ కడలి గుండె కరుగగా మదిని హాయి నిండగా నేడే నాకు పండుగ ఓ పువ్వుల తోటలలో తేనెల తేటలతో పువ్వుల తోటలలో తేనెల తేటలతో వేడుకగాలే గులాబీ పలుకరించగా ఓ తేటి వచ్చి వాలదా మనసులోని కోరిక మల్లె పూల మాలిక ఓ జీవితమే వేడుక